జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫ్లెక్సీల తొలగింపు విషయంలో నందమూరి బాలకృష్ణపై ఎన్నో రకాలైన విషయాలని చెప్తున్నారు. బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ మధ్య విభేదాలున్నాయని, దానికి సాక్ష్యమే ఈ విషయం అంటూ కొడాలి నాని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, అప్పట్లో అయితే ఎన్టీఆర్‌ని తొక్కి చంద్రబాబు వచ్చాడు. ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేసి లోకేష్‌ని పైకి తీసుకురావడానికి చేస్తున్నారని, ఇదంతా కూడా అక్కడ చంద్రబాబు నాడిస్తున్నటువంటి నాటకమేనని ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి ఈ విషయంలో మరి ఘాట్‌కొచ్చినటువంటి బాలకృష్ణ అక్కడ విజువల్స్ చూసి ఎంతగానో షాక్ అయ్యారు. అయితే ఇక్కడ తన బిడ్డలాంటి తారక్ ఫోటోలు ఇక్కడ ఘాట్‌లో ఉండడం మంచిది కాదని, అది శుభకరం కూడా కాదనే తీసేయమన్నాను. వాడెవడో ఓ తాగుబోతు ఎమ్మెల్యే చెప్పే మాటల్ని నమ్ముతారా? నా బిడ్డకి సంబంధించిన విషయంలో నేను తీసుకున్న జాగ్రత్తలు నమ్ముతారా? అంటూ నందమూరి బాలకృష్ణ అయితే అక్కడ తన దగ్గరకొచ్చిన వాళ్ళపై మండిపడ్డారట. కళ్యాణ్ రామ్ తెల్లవారుజామున ఎన్టీఆర్‌తో కలిసొచ్చి ఎళ్ళిపోయారు. బాలకృష్ణ, రామకృష్ణ, పురంధరేశ్వరి, సుహాసిని వచ్చి ఆ తర్వాత ప్రత్యక్షంగా అయితే మరి లైవ్‌లో వచ్చారు. అయితే ఏది ఏమైనా అక్కడున్నటువంటి ఫ్లెక్సీలని చూసి ఆయన మండిపడ్డారు. అయితే దీనంతటికీ కారణం చంద్రబాబు అరెస్ట్‌కి ఆయన స్పందించలేదు. భువనేశ్వరి గారి విషయంలో ఆయన స్పందించలేదంటూ చెప్పారు. కాకపోతే అది కోపం వల్ల కాదని, ఘాట్‌లో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫోటోలుండడం ఇష్టం లేకే ఓ బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా అక్కడ ఆ ఫోటోలు ఉండకుండా తీయించేశాను తప్ప, మరి మిగతా వాళ్ళు అనుకున్నట్టు కాదు. అసలు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అది తారక్కే తెలుసు నేనెందుకు చేశాననేది. మరి మాకు లేనటువంటి బాధ మీకెందుకు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే మండిపడుతున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ కూడా మరి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు.